రైట్గా జగన్ రెడ్డితో అంటకాగిన అధికారుల్లో వణుకు మొదలైంది. ఈ నేపథ్యంలోనే పోలవరం భూసేకరణ కార్యాలయంలో కీలక ఫైల్స్ ను సిబ్బంది దగ్ధం చేశారు. కార్యాలయం లోపల గేటు బయట 2 చోట్ల ఫైల్స్ ను అవినీతి అధికారులు తగలబెట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. జగన్ రెడ్డి అధికారం కోల్పోగానే కీలకమైన ఫైల్స్ మంటల పాలు కావడం రివాజ్గా మారింది. మొన్నటికి మొన్న మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫైల్స్ కాలి బూడిదయ్యాయి. భూ అక్రమాలకు ఆధారాలు లేకుండా నిజాల్ని నిప్పు పెట్టారు. ఆ ఘటనపై దర్యాప్తు సాగుతుండగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ కాలిపోవడం కలకలం రేపుతోంది. పోలవరం ప్రాజెక్టు ఫైల్స్ దగ్ధం కేసుపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫైల్స్ దగ్ధం విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సగం కాలిపోయిన పేపర్లపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఫైల్స్ తగలబెట్టిన ఘటనపై సూపరింటెండెంట్ కుమారి బాధ్యత వహించాలన్నారు. భూ కుంభకోణాలు దారుణంగా ఉన్నాయి రాష్ట్రంలో. విజయనగరం దగ్గర నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గర నుంచి మన ప్రాంతంలో కూడా భూములు కబ్జా చేసిన వాళ్ళు, భూములు అన్యాక్రాంతం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే ఈ సందర్భంగానే మొన్న కలెక్టర్ గారు మేము కూర్చున్నప్పుడు, అలాగే మన మినిస్టర్ గారు దుర్గేష్ గారు మేము కూర్చున్నప్పుడు కూడా సమగ్ర విచారణ చేయమన్నాం. ఇరిగేషనల్ ల్యాండ్స్ సంబంధించి భూములన్నీ సర్వే చేయమన్నాం. చాలా భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. లంకా భూములు కావచ్చు, ఇరిగేషన్ ల్యాండ్స్ కావచ్చు, విలువైన భూములన్నీ కబ్జా గురైనాయి. దాని మీద సమగ్ర సర్వే రిపోర్ట్ తయారు చేయమని కూడా కోరాం. సూపరింటెండెంట్ కుమారి గారు ఉన్నారు, ఆమె బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆమె కూడా ఇదే జరిగిందని చెప్తుంది. విచారణ చేయనియండి. మనం కూడా అంత గ్రేవ్గా కనిపించాలి. నాకు కూడా అంత గ్రేవ్గా కనిపించలేదు, కానీ మరం ఏంటో తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరి బిట్ జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకు తీసుకోలేదు. ఒక పేపరు బయటకు వచ్చి కాల్చే ముందు సూపరింటెండెంట్ కానీ ఆఫీసర్లు కానీ దాని మీద సమగ్రంగా రిపోర్ట్ చేసుకుని అందరూ కూర్చొని నిర్ణయం చేయాలి, సమిష్టి నిర్ణయం చేయాలి. అలా ఎందుకు జరగలేదో విచారణ చేయమని కోరుతా ఉన్నాం. కాల్ చేసిన ఫైల్స్ ను ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివజ్యోతి, డీఎస్పీ భవ్య కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పరిశీలించారు. సగం కాలిపోయిన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికిస్తామని సబ్ కలెక్టర్ శివజ్యోతి తెలిపారు. ప్రతి ఫైల్ కూడా మేము ఫోటో తీసాం. ఫోటో తీస్తే 93 పేజీలు వచ్చాయి. అవన్నీ కూడా ఏంటంటే జిరాక్స్, అలాగే ల్యాండ్ ఎక్విషన్ లో చాలా ఫైల్ పేపర్స్ కొన్ని సంతకాలు లేకుండా అట్లా ఉన్నాయి. మొత్తం కూడా అంటే రఫ్ పేపర్స్ అన్నమాట. అవన్నీ వేస్ట్ పేపర్స్, అలాగే జిరాక్స్ కాపీస్. బట్ అది సైన్ లేకపోతే అది ఫైల్ కింద రాదండి. భూసేకరణకు సంబంధించి మనం ఫైలు తీసుకునేటప్పుడు చాలా గ్యాదర్ చేస్తూ ఉంటాం ఇన్ఫర్మేషన్ కోసము. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్, ఆధార్ కార్డ్స్ ఇవన్నీ కూడా మనం కంపెన్సేషన్ ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ కూడా కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసి వాటిని వెరిఫై చేసుకొని మాత్రమే కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా జిరాక్స్ కాపీస్. తగలబెట్టేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీ. బట్ ఇప్పుడు మేము అదే ఎంక్వైరీ చేస్తున్నాము. బ్లూ పెన్ తో రాసిని కానీ సైడ్ ఇనిషియల్ ఉంది, కానీ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ సంతకాలు లేవండి. నేను ప్రతి పేపర్ చూసాను. బద్దం చేయకూడదు, తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలి. అది ఎందుకు ఎలా జరిగిందో దాని మీద ఎంక్వైరీ చేస్తాము, వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాము. బట్ లక్కీగా దానిలో అయితే ఇంపార్టెంట్ మ్యాటర్స్ కానీ సైన్డ్ కాపీలు కానీ ఏమీ లేవు. పోలవరం భూసేకరణ, లబ్ధిదారులకు పరిహారం తదితర ప్రాజెక్టు సంబంధిత అంశాల పూర్తి సమాచారం ధవళేశ్వరంలోని పరిపాలనా కార్యాలయంలోనే ఉంటుంది. భూసేకరణకు సంబంధించి, పరిహారానికి సంబంధించి గతంలో ఈ కార్యాలయం వద్దకు లబ్ధిదారులు వచ్చి ఆందోళనలు సైతం తెలిపారు. అలాంటి చోట ఫైళ్లు తగలబడిన నేపథ్యంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి కూడా ఈ ఘటనపై విచారణ జరిపారు. కాలిపోయిన ఫైళ్లను పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ఫైళ్లుగా గుర్తించారు. లబ్ధిదారుల పరిహారంలో అక్రమాలు బయటకొస్తాయనే ఫైళ్లు కాల్చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.